నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మాయి. గురువుగారు, పితృ అమావాస్య ఆ రోజు ఏం చేయాలి అంటారు? పెతర అమాస అన్న పేరిట ఇది ప్రసిద్ధం. అవును. పితృదేవతలను పూజించేటటువంటి రోజు పెతర అమాస, పెతర అమావాస్య, పెద్దల అమావాస్య, మహాలయ అమావాస్య, ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. గతించిన పితరులను పితృదేవతలు అని భారతీయం వివరిస్తుంది. గతించిన పితరులు పితృదేవతలుగా మన సంకల్పాలు నెరవేరుస్తారు. సంతానం కావాలి, ఉద్యోగం కావాలి, వివాహం కావాలి, సమస్త సంకల్పాలను నెరవేర్చేటటువంటి శక్తి పితృదేవతలదే. వివాహంలో కూడా అందుకే నాంది అన్న పేరిట గతించిన పితరులను పూజించడం సంప్రదాయం. అలాంటి ఆ పితరులను తలుచుకోవలసిన రోజు ప్రతిరోజు నిత్య పితృతర్పణం. రోజు చేయడానికి కుదరని ఎడల 96 రోజులను షణ్ణవతులు అని మనకు శాస్త్రం వివరిస్తుంది. కాలామృతం అనే గ్రంథం 7వ బిందువు 7th చాప్టర్లో ఈ 96 రోజులు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. 96 రోజులలో 12 అమావాస్యలు, 12 వ్యతిపాతలు, 14 సంక్రమణాలు, 4 యుగాదులు, మన్వాదులు ఇవన్నీ ఉండగా మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అనే 4 నెలలలోని కృష్ణపక్షంలో వచ్చే సప్తమి, అష్టమి, నవమి తిథులు, 4 నెలలలో వచ్చే 3 రోజుల చొప్పున 12 రోజులు, ఇవన్నీ కూడా కలుపుకొని 80 రోజులు అవుతాయి. ఈ 80 రోజులలో తప్పనిసరిగా పితృదేవతలను స్మరించాలి. అలాగే ఈ 80కి మరి ఒక 16, ఆ 16 భాద్రపద మాసం, కృష్ణపక్షం, పాడ్యమి మొదలుగా ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, పాడ్యమి వరకు ఇవి 16 రోజులు. ఈ 16 రోజులలో 15వ రోజు అమావాస్య. కాబట్టి ఈ అమావాస్యను మహాలయ పితృపక్షం, పితరమాస, పెద్ద అమావాస్య అని పిలిచారు. ఈ రోజున తల్లి తండ్రి మరణించిన వారు ఎవరైనా కూడా వారిని తలుచుకొని శ్రాద్ధం ఏర్పాటు చేయాలి. శ్రద్ధయా దీయతే శ్రాద్ధం. చేటలో బియ్యం, పెసరపప్పు, బెల్లం, కూరగాయలు, ఉప్పు, గుమ్మడికాయ, గోరుచిక్కుడు, ఏ ప్రాంతంలో లభించే కూరగాయలని ఆ ప్రాంతంలో విరివిగా జతపరచి, సాహిత్యం అని కొంతమంది చెబుతారు, స్వయం పాకం అని మరికొంతమంది చెబుతారు. ఏ విధంగా సంబోధన చేసినా సీదా అని మరికొన్ని ప్రాంతాలలో కూడా సంబోధిస్తారు. సీదా, సాహిత్యం, అలాగే స్వయం పాకం, ఏది చెప్పినా పెతరమాస రోజున 5, 10, 15, 20 ఈ సంఖ్యలో ఏర్పాటు చేసి బ్రాహ్మణోత్తములకు అందించాలి. వంట చేసి శ్రాద్ధం పెట్టి పిండ ప్రదానాలు చేసే వర్గం ఒకటి. అలా చేస్తే ఏ ప్రయోజనం కలుగుతుందో సీదా, సాహిత్యం, స్వయం పాకం పేరిట అందించే ఈ పుణ్యఫలం వల్ల కూడా అంతే ప్రయోజనం కలుగుతుంది. ఎవరైనా గతించిన పితరుల తలుచుకొని వారి చిత్రపటాలను శుభ్రం చేసి గంధం, బొట్టు, కుంకుమలు ఏర్పాటు చేసి అలంకరించి వారికై మేమంతా బ్రతుకుతున్నాం, వారి పేరిట మాకు లభించిన ఇంటి పేరు కారణంగా బ్రతుకుతున్నాం, వారు అందించిన ఆస్తిపాస్తులు భోజనం చేస్తూ అనుభవిస్తూ బతుకుతున్నాం, శరీరం వాళ్ళది, మాట వాళ్ళది, ఇంటి పేరు వాళ్ళది, కులం వాళ్ళది, గోత్రం వాళ్ళది కనుక ఆ గతించిన పితరులు అందరినీ, అమ్మా నాన్న మాత్రమే కాకుండా బంధువులందరినీ తలుచుకొని ఇలా దానం చెయ్యాలి. అందుకే ఇది పెద్ద అమావాస్య, పెతర అమావాస్య అని పేరు. ధన్యవాదాలు గురువుగారు. కృష్ణార్పణం.